సీఎం చంద్రబాబు ఇవాళ వరుస సమీక్షలతో బిజీగా గడపనున్నారు. క్వాంటమ్ వ్యాలీపై సమీక్ష నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. అనంతరం ఆర్డీజీఎస్, నీటి నిర్వహణ, ఆర్థిక శాఖపై అధికారులతో ఉమ్మడి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఇక ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కనుక మధ్యాహ్నం 12:30 నుంచి కూడా సాయంత్రం వరకు ఈ యొక్క సీఎం సమీక్షలు అయితే కనుక నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఇక 12:30 గంటలకు అయితే కనుక ఇక క్వాంటమ్ వ్యాలీపై కూడా ప్రధానమైనటువంటి సమీక్ష అనేది కూడా నిర్వహించనున్నారు. ఇటీవలే వర్క్ షాప్ అనేది కూడా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇక దేశంలో అమరావతిని నెంబర్ 1 గా ఉంచే విధంగా ఇక అమరావతి కేంద్రంగా ఈ క్వాంటమ్ వ్యాలీని కేంద్రంగా చేసి ఇటు దేశవ్యాప్తంగా కూడా సేవలను అందించే విధంగా ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉంది. ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీలో భాగంగా ఇక ఏదైతే ఎల్ఎన్టీ, ఐబిఎం ఇలాంటి పెద్ద కంపెనీలు అయితే కనుక భాగస్వామ్యం అయితే అవనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీని ఏదైతే ఇటు టెక్నాలజీ పరంగా కూడా అడ్వాన్స్డ్ రూపంలో ఇటు ఏపీని నెంబర్ 1 గా ఉంచే విధంగా ఇటు దేశాలన్నీ కూడా ఇక ఏపీ వైపు చూసేలాగా ఇటు కూటమి ప్రభుత్వం అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించి అధికారులతో అయితే కనుక సమీక్ష నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు ఐటీ ప్రొఫెషనల్స్ తోటి కూడా వారి యొక్క సలహా సూచనలు తీసుకొని ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇప్పటికే కూడా ఇటు సిఆర్డీఏ పరిధిలో కొన్ని ఎకరాలు కేటాయిస్తూ కూడా కొంత ఏదైతే ఉపసంఘం సైతం కూడా ఇటు హామీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇక ఇన్ని ఎకరాలు ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి స్థలాలు సైతం కూడా కేటాయించడంతో పాటు దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో అయితే అధికారులకి అయితే కనుక వివరించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏఐ టెక్నాలజీ తోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఇటు ఏపీని ముందడుగు ఉంచే విధంగా కూడా ఏదైతే విజన్ 2047 లక్ష్యంతో అయితే కనుక ఇక కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి టెక్నాలజీ పరంగా ముందుంటే మాత్రం ఇక యువత పక్క రాష్ట్రాల వైపు వెళ్లకుండా కూడా ఇక మన రాష్ట్రంలోనే ఉండే విధంగా, అదే విధంగా ఐటీ కంపెనీలు సైతం కూడా ఏపీకి వచ్చేలాగా ఇటు అధికారులకి అయితే వివరించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏపీలో అపారమైనటువంటి అవకాశాలు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేందుకు కూడా, పెట్టుబడులు పెట్టేందుకు కూడా అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే, అంటే రాయితీలు సైతం కూడా ప్రొవైడ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా కూడా ఇటు ఇన్వెస్టర్లకి ఎంతగానో ఉపయోగపడేటువంటి స్టేట్ ఏదైనా ఉందంటే అది ఏపీ అనే విధంగా కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక మరోవైపు మధ్యాహ్నం 3:30 సైతం కూడా ఇక ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ మీద కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష అనేది కూడా నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా కూడా ప్రతి ఒక్కరు ఇన్వెస్టర్లు ఏదైతే ఇటు ప్రభుత్వ కార్యాలయాలకి టైం వేస్ట్ చేసుకోకుండా కూడా ఇటు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పూర్తి స్థాయిలో అయితే కనుక దానికి సంబంధించినటువంటి విధి విధానాలను ఇటు ఫోన్ లోనే కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయిపోయేలాగో ఇక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ ఆగస్టు 15 నుంచి కూడా పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా ఉండనున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు నీటి నిర్వహణ కావచ్చు, అదేవిధంగా ఆర్థిక శాఖపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష అనేది కూడా పూర్తి స్థాయిలో నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.